అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ వంటని ఒక సబ్స్క్రైబర్ చాలాసార్లు అడిగారండి. సారీ అండి, మీకోసమే నేను ఈ వంటని మీకు స్పెషల్గా తయారు చేసి పెడుతున్నాము. ఇది నేను ఒక్కదాన్నే కాదు, మా హస్బెండ్ నేను కలిసి చేసామన్నమాట. సో మరి ఎవరికి ఓటేస్తారో మీరే వేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు ఇంట్లోనే హోటల్లో లాగా తయారు చేసేస్తారు. మరి స్టార్ట్ చేద్దామా? మంచి క్వాలిటీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం అయితే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీకి ఖచ్చితమైన నీళ్ల కొలత అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగా ఉడికిస్తాం కదా. ఇవి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అర కేజీ చికెన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, వేయించుకున్న జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. వాటితో పాటుగా ఫ్రెష్గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే చికెన్ ముక్కలు జ్యూసీగా వస్తాయన్నమాట ఉడికినప్పుడు, అంటే లోపల కూడా మెత్తగా అవుతుంది ముక్క. 30 నిమిషాలు అయిన తర్వాత ఈ చికెన్ పీసుల్ని ఒక కడాయిలోకి తీసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఆ గిన్నెని కడిగేసి అందులో నీళ్లు ఇందులో పోయాలి. దాదాపు 1/2 లీటర్ నీళ్ళు అయితే సరిపోతుంది. మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే చికెన్ ముక్క అన్ని వైపులా చక్కగా ఉడుకుతుంది. చూస్తారు కదా, ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. చూసారు కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇలా ఎగిరిపోయినప్పుడు ఈ చికెన్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడైన తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ నూనెలో వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చినట్లయితే వేసుకోండి. కలర్ వేస్తేనే ఇవి చూడటానికి బాగుంటాయి. బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాల వరకు, అంటే క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తారు కదా, బాగా వేగినాయి. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలా తీసుకోవాలి. ఇందులో మీకు అందుబాటులో ఉన్న బిర్యానీ మసాలా దినుసులు అన్నీ తీసుకోండి. ఈ టాబ్లెట్ ఫామ్ చూడండి. వాటిని ఒక కర్చీఫ్లో మూట కట్టుకోవాలి. టైట్గా మూట కట్టి పెట్టుకోవాలి. లోతుగా ఉన్న గిన్నెలో 1 లీటర్ నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా పుదీనా వేసుకొని మరిగించుకోవాలి. అందులో ఈ మసాలా మూటని పడేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో నీళ్ళు ఉంచేసి 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. నీళ్లు సలసలామని కాగాలన్నమాట. అలా కాగేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ నీళ్ళల్లో వేసుకొని బియ్యానికి సరిపడినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి బియ్యాన్ని చూసి ఈ విధంగా నొక్కినట్లయితే అవి 2గా విడిపోతే మీరు కరెక్ట్గా ఉడికించినట్టు అర్థం. అప్పుడు మనం వేసిన మసాలా మూటని తీసేసి బియ్యాన్ని ఉంచుకోవాలి. ఉంచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు హస్బెండ్ టర్న్. ఇంతవరకు నేను చేశాను అనమాట. ఇప్పటి నుండి మా హస్బెండ్ చేశారు. ఇప్పుడు మరొక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేగిన తర్వాత దాల్చిన చెక్క, 1 ఉల్లిపాయ, 6-7 పచ్చిమిరపకాయల చీలికలు వేయాలి. మీ స్పైసీనెస్ని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో 1 టమాటాని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల బిర్యానీకి మరింత రుచి వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కొద్దిగా పెరుగు వేసుకోండి.
లో ఫ్లేమ్లో మాత్రమే పెరుగు వేసిన తర్వాత వేయించుకోవాలి, ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది కదా. ఈ బిర్యానీ ఎప్పుడు మందపాటి గిన్నెలో వండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అత్తమ్మ టీవీ స్పెషల్ బిర్యానీ మసాలా పొడి 2 టీ స్పూన్లు వేసుకోవాలి. దీని లింక్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ఈ మసాలా పొడి వల్ల చాలా రుచి వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసేయాలి. చికెన్ ముక్కలు చూసారా, బాగా ఎర్రగా వేయించాను. క్రంచీగా అవ్వాలి, అంతవరకు మీరు వేయించుకోవాలి. ఆల్రెడీ అందులో కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి. నాకు ఇక్కడ ఫ్రెష్ దొరకలేదు, మీరు మాత్రం తాజా పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలిపి వేయించాలి. ఆ తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, బాస్మతి బియ్యం పొడి పొడిగా ఉడికింది. కావాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే ఇంకా పొడిగా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ వేసుకోవాలి, కుంకుమ పువ్వు పాలు. ఇది ఆప్షనల్, ఇది లేకపోతే పాలల్లో కొద్దిగా పసుపు వేసి కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. ఇప్పుడు అందులో ఒక 100 ml నీళ్లు పోసుకోవాలి, అంటే బాగా తక్కువ అనమాట, మరి ఎక్కువ పోయకూడదు. కొద్దిగా బియ్యం ఇంకా పలుకుంది కదా, అవి ఉడకడానికి. చపాతీ పిండిని గట్టిగా కలుపుకొని మొత్తం మూత చుట్టూ పెట్టేస్తే అది గట్టిగా లాక్ అయిపోతుంది. చిన్న మంట మీద మాత్రమే 15 నుండి 20 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట ఉడికిపోయినట్టు. ఇది ఖచ్చితంగా 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. చాలా తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఆఖరిగా అట్ల పెనం పెట్టి పొయ్యి మీద దాని మీద కూడా ఉడికించుకోవచ్చు. అంతే. ఆ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, వావ్ అనిపిస్తుందా, చాలా బాగా ఉడికిపోయింది. అన్నం ఏమాత్రం పలుకులేదు, చికెన్ పీసెస్ చక్కగా ఉడికినాయి. ఇప్పుడు చికెన్ పీస్ వచ్చేలాగా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే. మనం కలర్ వేయడం వల్ల చికెన్ ముక్కలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అలాగే మనం కుంకుమ పువ్వు పాలు వేయడం వల్ల అన్నం అక్కడక్కడ పసుపు కలర్లో వచ్చి చాలా బాగుంది చూడడానికి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎంతో ఈజీగా మీరు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.